శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా యజ్ఞోపవేతం గురించి తెలుసుకుందామండి. ఈ రోజుల్లో ఎంతోమంది తమ పిల్లలకు సరి అయిన వయసులో ఉపనయన కార్యక్రమం చేయరు. చేసినా వాడి చేత త్రికాల సంధ్యావందనము చేయించరు. ఇంకొంతమంది వివాహానికి ఒక రోజు ముందు ఈ ఉపనయన కార్యక్రమాన్ని ఏదో అలా ముగించేస్తారు. వారు అసలు వారు అసలు సంధ్యావందనం అంటేనే ఇంకా ఏమి ఆసక్తి ఉంటుంది. మరికొంతమంది ఉంటారు, వారు ఆ యజ్ఞోపవీతాన్ని శరీరంపై ఉంచుకోవడానికే సిగ్గుపడుతుంటారు. ఏదో ఎప్పుడో పూజల్లోనో హోమాల్లోనో యజ్ఞోపవీతాన్ని ధరించి మళ్ళీ ఆ తంతు సంపూర్తి కాగానే ఆ వీతాన్ని విసర్జన చేస్తుంటారు. గాయత్రి మాత సర్వశక్తి సంపన్నురాలు. త్రికాల సంధ్యావందనం నిత్యక్రతువు. అది ఎవరైతే నిష్టగా చేస్తుంటారో వారికి వాక్ దేవత సిద్ధిస్తుంది. నిత్యం ఒక అర్ధగంట సంధ్యావందనం చేయరు, కానీ టీవీలు చూడడం, ఇటీవల వచ్చిన సెల్ ఫోన్లతో సందేశాలు పంపడం, ఇతరత్ర కబుర్లు, వీటికి గంటల కొద్ది సమయం వృధా చేస్తుంటారు. వాటి వల్ల నిష్ఫలం. ఎంతోమంది అశ్రద్ధ చేసే ఈ ఉపనయనం ద్వారా ధరించే మహాపవిత్రమైన ఆ యజ్ఞోపవీతము ఎంత మహిమాన్వితమైనదో మనకు పురాణాలు శాస్త్రాలు చెప్పాయి. ఈ సందర్భంగా ఒకటి మీకు చెప్తానండి. ఒకరోజు కవిత్వం అంటే ఆసక్తి లేని ఒక రాజు వద్దకు నిరుపేద బ్రాహ్మణుడు వచ్చి తాను రచించిన ఒక కృతిని ఆయన ముందుంచుతాడు. అయ్యా మహారాజా, నాకు పూట గడవటమే కష్టంగా ఉన్నది. నా ఈ గ్రంథానికి తగిన బరువును చూసి మీకు తోచినంత ధనాన్ని ప్రసాదించండి, తద్వారా నాకు కొన్ని రోజులు భుక్తి లభిస్తుంది అన్నాడు. కవిత్వం అన్న బ్రాహ్మణులన్న చులకన భావం కల ఆ రాజు అవహేళనగా, నీకిప్పుడు ఈ పుస్తకం ఎత్తో నీ ఎత్తో ధనం ఇవ్వాలా అంటాడు. దానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు, అంత అవసరం లేదు మహారాజా, ఈ ఉదయం నేను యజ్ఞోపవీతం మార్చుకున్నాను, నా వద్ద తీసేసిన జీర్ణ యజ్ఞోపవీతం ఉన్నది, దానెత్తి ఇచ్చిన చాలునంటాడు. అప్పుడు ఆ మహారాజు, వీడో పిచ్చోడు, వీడు ధరించిన ఆ కాసిన దారపోగులకు ధనం ఇవ్వాలా, అయినా వాటికి ఏమొస్తుంది, సరే వాని కోరిక అదే కదా అనుకొని ఆ రాజు కోశాధికారితో వీనికో 2 కాసులు ఇచ్చి పంపండి అని ఆజ్ఞాపిస్తాడు. దానికి ఆ బ్రాహ్మణుడు తనకు ఆ యజ్ఞోపవీతం అంతవరకే ఆ యజ్ఞోపవీతే కావాలని పట్టుబడతాడు. అంటే ఆ యజ్ఞోపవీతము ఎంత ఉన్నదో అంత ఎత్తే ధనం కావాలని అడుగుతున్నాడు. దానికి ఆ రాజు సరదాగా ఆ వేడుక చూద్దామనుకొని త్రాసు తెప్పించి తూచి ఇమ్మని ఆజ్ఞాపిస్తాడు. కానీ వింతండి, ఎంత ధనం వేసినా ఆ రాజ్యంలో సమస్త సంపదలు కూడా దానికి తరిసోగలేదు. దానికి కారణం ఆ బ్రాహ్మణుని గాయత్రి మంత్ర అనుష్ఠాన బలం. దానితో ఆ రాజు కనువిప్పు కలిగి ఆ బ్రాహ్మణుని శక్తి తెలియవచ్చి పాదాక్రాంతుడవుతాడు. అది గాయత్రి. ఆ గాయత్రి మంత్రం శక్తి, యజ్ఞోపవీతము యొక్క మహిమ. అటువంటి నిత్యానుష్ఠానం అశ్రద్ధ చేస్తూ తమకు తామే శక్తిని చేజేతులారా క్షీణింపు చేసుకోకుండా యజ్ఞోపవీతం ధరించిన వారందరూ యజ్ఞోపవీతం యొక్క మహిమను, శక్తిని తెలుసుకుని అందరూ తమ జీవితములో సంధ్యావందనాన్ని చేయటం అలవర్చుకోవటానికి ప్రయత్నించండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.